ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలుగు సినిమా కంటే పుష్పకి మనకు సంబంధించి జాతీయ అవార్డు అల్లు అర్జున్ గారికి రావడం జరిగింది. ఈసారి కూడా మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా అనుకోవచ్చు? ఇటీవల పద్మశ్రీ అవార్డ్స్ కూడా మనకు రావడం జరిగింది తెలుగు వాళ్ళకి, ఎలా అనుకుంటున్నారు? తప్పకుండా రావాలండి. ఎందుకంటే పుష్ప 2కి చరణ్ గారికి, పెద్దికి రామ్ చరణ్ గారికి నేను తప్పకుండా పెద్ద అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పుష్ప 2లో జాతర సీన్ చూసినప్పుడు రోమాలు లెక్కపడుచుకుంటాయి. పుష్ప 1 కన్నా పుష్ప 2లో ఆయన సీన్ పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. అలాగే పెద్దిలో ఉన్న ఒక కుస్తీ పోటీదారుడుగా, ఒక క్రికెటర్గా, మళ్ళీ ఒక కాలు అవిటితనంతో పారా ఒలింపిక్స్ అంటే మల్టీ షేడ్స్లో చరణ్ గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనిపించారు. సో వాళ్ళకి పెద్ద అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది వస్తే తెలుగు జాతికి మరో గర్వకారణం అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మన చిరంజీవి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అవార్డులు అంటే వాటంతటికి వాటికి దారులు కూడా ఉంటాయి అన్నారు. అంటే దాన్ని మనం ఎలా చూసుకోవాలి అసలు? చిరంజీవి గారికి ఎన్ని అవార్డులు వచ్చిన వ్యక్తి ఆయన చెప్పారంటే దానికి మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే కష్టపడటం, మనం దీన్ని ప్రొజెక్ట్ చేసుకోవటం అనే దీన్ని తప్ప దాన్ని మనం తప్పుగా ప్రొజెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనం అంతా ఒక క్లిక్ బైట్ దీనికి అలవాటు పడిపోయాం. ఏదన్నా వస్తే దీన్ని ఇలా పెడితే ఒక నెగిటివ్ కోణంలో అని. ఆయనంత పెద్ద వ్యక్తి, ఇండస్ట్రీలో ఏ అవార్డులు వచ్చినా అందరినీ ఎంకరేజ్ చేసే వ్యక్తి. ఆయన అలా చెప్పారంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. అంటే ఇంత కష్టపడాలి, ఇంత పని చేయాలి అనే దాన్ని మనం అర్థంగా తీసుకోవాలి, కానీ దాంట్లో పెడదాలు వెతకూడదు. యాక్చువల్లీ ఇప్పుడు మీ నుంచి చెన్నై స్టోరీ తర్వాత ఇంకా ఏమి ఉన్నాయి సార్? అప్కమింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి? ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అవి విడతల వారీగా అనౌన్స్ చేస్తాం ఆయా క్రిషన్స్లో. సో మీ జర్నీ ఇట్లు ప్రొడ్యూసర్గా, దాంతోపాటు ఆర్టిస్ట్గా కూడా టర్న్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్టిస్ట్గా అంటే హీరోగా వస్తారా, లేకపోతే మంచి మంచి క్యారెక్టర్లు ఇలా ఏదైనా చేయాలని మీకు ఉందా? అసలు నా యాక్టింగ్ అనే పదానికే నాకు బ్రెయిన్ పనిచేయట్లేదండి. అందరూ అడుగుతున్నారు, అది ఏం చేస్తానో తెలియదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే స్టేజ్ మీద మీ స్పీచ్లు, మీ పంచులు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అదే ఆన్ స్క్రీన్ మీద ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనేసి. ఏమోనండి, అది నాకు నిజంగా అసలు నాకు ఆ స్థాయి ఉందా, నేను చేయగలనా అసలు అనేది తెలియదు. అది ఇంకా డిబేటబుల్. ఎందుకు అంటే ఎంతో కొత్త వాళ్ళని పరిచయం చేసిన మీకు ఆ స్థాయి లేదంటే ఎవరు నమ్మరు. అది ఏమోనండి, తెలియదు. నాకు ధైర్యం లేదు ఇంకా ఇంతవరకు. చూడాలి మరి. ఓకే అండి. ఇప్పుడు మెగా కాంపౌండ్లో ఏ హీరోతో ఒకవేళ సినిమా చేయాలి, ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరితో అనుకుంటారు? ఎవరితోనైనా చేస్తానండి, అందరితో చేస్తాను. అల్లు అర్జున్ గారు, ఇటు రామ్ చరణ్ గారు, ఇలా ఎవరైనా పెద్ద అంటే బడ్జెట్ పెద్దగా ఉండవచ్చు, కాకపోతే సబ్జెక్ట్ డిమాండ్ చేసి బాగుండదు పెట్టచ్చు అనుకుంటే మీరు ప్లాన్? నేను ఎవరితో చేస్తాను కదండి, నాతో ఇంట్రెస్ట్గా ఎవరు చేస్తానికి ముందుకు వస్తారో అప్పుడు అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నాకు చేయాలి డ్రీమ్స్ చాలా ఉండొచ్చు. ఆ డ్రీమ్ పాసిబుల్ అయితే వీడు బాగా మన సినిమా ముందుకు తీసుకెళ్తాడు, ఏ హీరో అనుకుంటే ఆ హీరోతో చేస్తాను. పర్టికులర్గా మీకు కల్టు అనేది ఆ పేరు ఎందుకు వచ్చింది? అంటే మాస్ ఫాల్స్ బాగా పట్టారు, ఇది ఒకటి ఉంటుంది. మీరు ఏ సినిమా చేసినా, మీరు కానీ బన్నీ వాస్ గారు చేసినా ఆ సినిమా కంపల్సరిగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం కురిపిస్తాయి. అలా ఎట్లా మీరు దాన్ని ఎలా పట్టారు అసలు? నేను జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలు పనిచేశాను, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను, పిఆర్ఓగా ఉన్నాను, ప్రమోటర్గా మూవీలను ప్రమోట్ చేశాను. సో ఇక్కడెక్కడో మనకు పల్స్ తెలుస్తుంది కదా, ఆడియన్స్ ఇలా చూస్తారని. ఇది నాకు ప్రొడ్యూసర్గా హెల్ప్ అయింది అంతే. కానీ ఇలాంటిది మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయరు. ఎందుకు? మాలో ఏదో ఎపిక్ లాంటి కొన్ని చేస్తుంటారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటుంటారు, కానీ థియేటర్కి వచ్చేటానికి అసలు కలెక్షన్స్ కూడా ఉండవు. నెక్స్ట్ డే షోస్ ఇదే అయిపోతుంటాయి కదా, అలాంటిది వాళ్ళు లేదండి. అందరూ చాలామంది ఇప్పుడు చేస్తున్నారు. అందుకనే ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి హిట్లు చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా తీస్తున్నారు కదా, అలా తెలియకపోవడం అనే ఉండదు, చాలామంది చేస్తున్నారు. ఫైనల్లీ చెన్నై లవ్ స్టోరీ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? చెన్నై లవ్ స్టోరీ విల్ బి క్లాసిక్ బ్లాక్ బస్టర్.